హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఈ పిక్చర్లో చూపిస్తున్నట్టుగా ట్రంప్ గారు అయితే తన మొదటి రోజునే బ్రిక్స్ దేశాలకు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్పొచ్చు. ట్రంప్ గారు తన ప్రమాణ స్వీకారానికి వస్తూ పెద్ద కత్తిని తీసుకొచ్చాడు. దాన్ని ఫస్ట్ ప్రజలకు చూపించి ఆ తర్వాత జేడీ వ్యాన్స్ గారితో కలిసి అతనైతే ఆ భారీ కేక్ని కట్ చేశాడు. కట్ చేసే ముందు ప్రజలకు చూపించి తన భార్యతో కూడా చాలా విచిత్రంగా అయితే డాన్స్ చేయడం జరిగింది. సో ఈ డాన్స్ చేసినంత బాగానే ఉంది, కానీ అతను బ్రిక్స్ దేశాలకు అయితే పెద్ద వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పొచ్చు. ఎందుకంటే బ్రిక్స్ దేశాలపైన 100% టారిఫ్ విధిస్తానని చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అసలు ఈ బ్రిక్స్ మీద టారిఫ్ విధిస్తే భారతదేశం కూడా బ్రిక్స్లో భాగస్వామ్య దేశం కాబట్టి భారతదేశం మీద ఎలాంటి ప్రభావం పడుతుందో ఒకసారి చూద్దాం. సో మనం ఇప్పటికే ఒక ₹1,00,000 అక్కడ గోల్డ్ అమ్ముతున్నాం అనుకోండి. సో ₹1,00,000 అమ్ముతున్నప్పుడు దాని మీద 100% టారిఫ్ అంటే అది 2,00,000 అవుతుంది. సో ₹1,00,000 వచ్చే వస్తువుని 2,00,000 పెట్టేవారు కొనుక్కోరు కదా. వేరేది ఏదైనా వేరే దేశాలది కావచ్చు, వేరే ఏదైనా ఉన్నప్పుడు బ్రాండ్ చేంజ్ చేసినప్పుడు అది ₹1,00,000 ఏదో వస్తుంది కొనుక్కుంటారు. సో అనవసరంగా ₹1,00,000 ఎక్కువైతే ఎవరు పెట్టారు. కాబట్టి మన మార్కెట్, మన వస్తువులకు, మన గూడ్స్కి, సర్వీసెస్కి ఆ దేశంలో అక్కడైతే మార్కెట్ పడిపోతుంది. కాబట్టి ఈ విధంగా మనం నష్టపోతాం. సో ఈ నేపథ్యంలో అసలు ఒక స్పెయిన్కి సంబంధించిన ఒక జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగాడు. సో ఆ క్వశ్చన్ని సరిగా అర్థం చేసుకోకుండానే ట్రంప్ గారు ఏమైనా ఆన్సర్ ఇచ్చారంటే, మీరు బ్రిక్స్లో భాగం కాబట్టి మీ మీద కూడా మేము ఈ టారిఫ్ అయితే విధిస్తాం అట్లా అని చెప్పి. సో అతను ఎంత వారించి క్వశ్చన్ కరెక్ట్ చేయాలని చూస్తున్నా కానీ ట్రంప్ గారు అయితే పట్టించుకోలేదు. సో ఈ నేపథ్యంలో మనకు అసలు అతను ఏమనుకొని ఉంటాడంటే, బ్రిక్స్లో ఎస్ అనే పదము సౌత్ ఆఫ్రికా, బట్ అతను గుర్తులేదు, అది స్పెయిన్ అనుకున్నాడు. కాబట్టి స్పెయిన్ మీద కూడా ఇస్తామని చెప్పాడు. సో ఏదేమైనా కానీ ఈ బ్రిక్స్ దేశాల బ్రిక్స్ మెంబర్ కంట్రీస్ ఇవన్నీ ఇక్కడ ఈ పిక్చర్లో ఉన్నవి ఇవే బ్రిక్స్ సభ్య దేశాలు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎస్ అంటే స్పెయిన్ కాదు, సౌత్ ఆఫ్రికా. సో మన గతంలో కూడా ఒకసారి నేపాల్, భూటాన్ భారతదేశంలో భాగమే, భారతదేశంలో ఉన్నాయి కదా అని చెప్పేసి విచిత్రంగా అతను అయితే రెస్పాండ్ అయ్యాడు. సో ట్రంప్తో అయితే ఈ విధంగానే ఉంటుంది. కానీ అతను చేసిన వ్యాఖ్యలు 100% టారిఫ్ అనేది మనకు చాలా పెద్ద సమస్య. ఎందుకంటే భారతదేశానికి అమెరికా, చైనా, రష్యా ఇలాంటి పెద్ద దేశాలతో మనకు వాణిజ్య లోటు అయితే ఉంది. కాబట్టి మన ఆర్థిక వ్యవస్థ ఇంకా బలపడి మనలో పేదరికం తగ్గి మన దేశం డెవలప్ కావాలంటే మనం అన్ని దేశాలతో బాగుండాలి. అయితే ఏంటంటే ఇక్కడ డీడాలరైజేషన్ అంటే రష్యాతో కలిసి భారత్, చైనా లాంటి దేశాలు ఈ డాలర్ని వినియోగించకుండా బ్రిక్స్ కరెన్సీ అనేది క్రియేట్ చేసి దాని ద్వారా అయితే వాణిజ్యం చేయాలని చూస్తున్నాయనే నేపథ్యంలో ఈ విధంగా చెప్పారు. అయితే మన జయశంకర్ గారిని అయితే ఈ క్వశ్చన్ అడగా జయశంకర్ గారు ఏమన్నారంటే, ఇప్పుడు భారతదేశము బ్రిక్స్లో భాగం, కానీ ఖచ్చితంగా డాలర్ని మేము వ్యతిరేకించాలి, డాలర్ని వ్యతిరేకించి ఆ బ్రిక్స్ కరెన్సీని తీసుకురావాలనే ఆలోచన లేదు, మేము అది చేయము. ఎందుకంటే మాకు అమెరికా కూడా అతిపెద్ద ఒక మిత్రదేశం, వాణిజ్య పరంగా కావచ్చు, డిఫెన్స్ పరంగా కావచ్చు. కాబట్టి మేమైతే డాలర్ని బలహీనపరిచే చర్యలు ఎక్కడ చేయము, కానీ బ్రిక్స్లో ఒక సభ్య దేశం కాబట్టి బ్రిక్స్లో ఉంటాము. అంతేగాని మేము డాలర్ మీద మాకు వ్యతిరేకత కానీ ఏమీ లేదని చెప్పేసి ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మనకు జయశంకర్ సార్ అయితే చెప్పారు. సో మరొక ప్రశ్నకి సమాధానం ఏంటంటే, ఆల్రెడీ మెక్సికో కానీ కెనడా మీద 25% టారిఫ్ విధిస్తానని చెప్పారు, బట్ దాన్ని టెంపరీగా వాయిదా వేశారు. సో అది మనకు ఫిబ్రవరి 1 నుంచి అమల్లో రావచ్చని కూడా చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనకు ఈ బ్రిక్స్ దేశాలకు సంబంధించి బ్రిక్స్ కరెన్సీ గురించి అయితే ఇది చాలా వార్తల్లో ఉంది. ఏదైతే ఈ డాలరైజేషన్కి సహకరిస్తున్న దేశాలు ఉన్నాయో వాళ్ళ మీద అయితే టారిఫ్స్ విధించే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది మనకు ట్రంప్ గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా జరిగిన సంఘటన. అది భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద ఏ విధంగా ప్రభావం చూపుతుందనే దాని గురించి ఒక చిన్న వీడియో. సో ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా వివిధ డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి. సో ఎక్కువ లైక్స్ వస్తే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ఈరోజు నుంచి ఈ సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఇంటర్నేషనల్ కావచ్చు, నేషనల్ కావచ్చు ఉన్న కీలకమైన ఇష్యూని అయితే ఈ విధంగా ఒక చిన్న వీడియో రూపంలో మనము తీసుకురాబోతున్నాం. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ వీడియోని ముగిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.